85th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఉమెన్స్ అండి. మీరు చూస్తున్న ఇప్పుడు ఈ వీడియో. ఈ క్రౌడ్ చూస్తున్నారా? హైదరాబాద్లో ఇయర్కి ఒక్కసారి మాత్రమే వచ్చేది నాంపల్లి ఎగ్జిబిషన్. ఫుడ్, రైడ్స్, షాపింగ్, ఫుల్ ఫన్ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ రూమ్ ఎన్ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చింది నాంపల్లి ఎగ్జిబిషన్ హైదరాబాద్ అండి. టికెట్స్ నుండి లోపల తీసుకోవాలి. ఇక్కడ మొత్తం ఫన్ ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది మొత్తం నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ వీడియోలో. మనం ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. స్కాన్ చేసుకోవచ్చు, టికెట్స్ డైరెక్ట్ తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఫోన్పే చేసేసుకొని అండ్ ఇలా లోపలికి ఎంటర్ అయ్యాలి. చూడండి, నేను ఈ వీడియోలో మీకు నాకు కుదిరినంత వరకు మొత్తం అయితే కవర్ చేశాను. నేను కవర్ చేసిన వరకు కూడా మీకు కొంచెం పార్టీ అని చెప్పగలుగుతాను నేను. అండ్ మనకేంటంటే ఇయర్ రింగ్స్, స్టాల్స్, క్లోతింగ్, ఫుడ్ అన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ మనం లేడీస్ అంటే తెలుసు కదా, ఏం పర్చేజ్ చేయడం చూస్తాం ఎప్పుడు, క్లిప్స్, ఇదే కదా. సో ఫస్ట్ ఆ స్టాల్ దగ్గర నేను ఆగాను. ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో చూడటానికి. అన్నీ అవి రీజనబుల్గా అనిపించాయి నాకైతే. 40 రూపీస్, 50 రూపీస్ అలాగే ఉన్నాయి. ఇవి ఫౌంటైన్స్ అండి, హోమ్ డెకర్ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఫౌంటైన్స్ ఎంత బాగున్నాయో అసలు. నాకైతే చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో, అవి ఇట్లా ఫౌంటైన్ నుంచి వాటర్ వస్తుంటే అండ్ డైరెక్ట్గా ఇంకా ఫీల్ అయితే బాగుంది. ఇట్లా స్మోక్ కూడా వస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ నేను మీకోసం కూడా వీటిని వీడియో తీసుకున్నాను. చూడండి ఇవి ఎంత బాగున్నాయో చూడటానికి. ఇవి మనం చూసిన బయటవే కాకుండా లోపల ఇంకా చాలా కలెక్షన్ ఉంది. నేను అవి కూడా చూపిస్తాను, చూడండి. వాల్ డెకర్ కూడా ఇవి ఎంత బాగున్నాయో చూడండి. వాల్ డెకరేషన్వి అసలు చూస్తూనే చూడబుద్ధి అవుతుంది. నేను వెళ్ళగానే ఫస్ట్ ఆ స్టాల్కి చెప్పాను కదా, క్లిప్ స్టాల్ నుంచి నెక్స్ట్ ఇక్కడికే వచ్చాను. నాకు చూస్తూ ఉంటే చూడాలనిపించింది. నేను ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేశానండి. నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్ అనేది. అసలు మస్తు లుక్ వస్తుందండి ఇంట్లో ఇవి మనం పెట్టుకుంటే మాత్రం. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ మెటీరియల్ మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఫౌంటైన్ ఉన్నాయి కదా అవి. ఈ బుద్ధుడు ఇవి కూడా మనకి లైక్ అరౌండ్ 8,000 అలా పడుతుంది. చార్జ్ చేస్తున్నారు వాటికలా. ఇవి ప్రైజెస్ లైక్ 20-25 అలా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఇది వాళ్ళ విజిటింగ్ కార్డ్ అండి, అనిత హోమ్ డెకర్స్. వాల్వి కూడా ఎంత బాగున్నాయి, డీసెంట్గా నైస్గా బాగున్నాయి. ఇవి కూడా చూడటానికి డైరెక్ట్ ఇంకా చాలా బాగున్నాయి. మీకు వీడియోలో కూడా విజిబిలిటీ ఉంది అనుకుంటున్నాను. అండ్ చూడటానికి చాలా బాగున్నాయి. డెకరేటివ్ పర్పస్గా సూపర్ యూజ్ అవుతాయండి హోమ్లో అయితే మనం. అండ్ ఎవరైనా న్యూ హౌస్ వార్మింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇవి గిఫ్ట్ ఇస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళైతే. మస్తు ఉన్నాయండి ఇవి. మోస్ట్లీ ఎక్కువ వాటర్ ఫౌంటైన్స్ అండ్ వాల్ డెకర్స్ ఎక్కువ ఉన్నాయి. క్లాక్స్ అట్లా
వినాయకుడు ఉన్నాడు అండ్ బుద్ధుడు, కృష్ణుడు, లైక్ అన్ని దేవుళ్ళే ఎక్కువ ఉన్నారు మనకి ఇక్కడ. చూడండి కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడు. ఇవన్నీ హోమ్ డెకర్ ఐటమ్సే. మేము డే టైమే వెళ్ళాను నేను మోస్ట్లీ, ఎందుకంటే నైట్ టైం ఇలా క్యాప్చర్ చేయలేను అనిపించింది లాంగ్ వీడియో కోసం. సో అందుకోసం నేను డే టైం వెళ్ళాను. ఇక్కడ మనకి డిఫరెంట్ లైక్ యానిమల్స్వి అవి స్టాచ్యూస్ ఉన్నాయి. లైక్ టైగర్, ఎలిఫెంట్, బేర్, మంకీ అన్నీ ఉన్నాయి. ఇది అటవిక శాఖ తెలంగాణ అని చెప్పేసి ఉంది మనకు అక్కడ. సో ఈ స్టాలు నేను ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను, బట్ నాకు అప్పటికే టైం అయిపోయింది. బెటర్ నేను నెక్స్ట్ వీడియోలో చాలా చూపిస్తాను. ఈ వీడియోలో కూడా మోస్ట్లీ చూపిస్తున్నాను. అండ్ ఇంకా షాపింగ్ చాలా ఉందండి, షాపింగ్ వీడియో ఉంటుంది నెక్స్ట్, చూడండి షాపింగ్. ఇయర్ రింగ్స్ అండి, ఏదైనా 100 రూపీస్ అని చెప్పారు ఇక్కడ. పర్ల్స్లో కూడా ఇవన్నీ ఉన్నాయి, చైన్స్. కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ట్రెండింగ్గా, డిఫరెంట్గా, అంటే బయట లేకుండా ఉంటాయి చూడండి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. బట్ ప్రైస్ కొంచెం టూ మచ్ అనిపించింది నాకు కూడా. అండ్ ఓకే, ఎఫర్ట్ చేయొచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి. అండ్ మనకైతే బాగా బుట్టల్లో కూడా చాలా ఉన్నాయి కలెక్షన్ అనేది. చైన్స్, నెక్ సెట్స్, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ. అరేబియన్ ప్యారడైజ్ అనేసి, లైక్ ఇక్కడ మొత్తం టీ అండ్ కోకోకోలా అవన్నీ ఉన్నాయి. మన చిన్నప్పుడు తాగిన గోలీ సోడాలు కూడా ఇక్కడే ఉన్నాయి ఈ స్టాల్లోనే. నేను చెప్పా కదా, నేను చూపించింది అయితే ఒక 100కి నేను ఒక 10% చూపించుంటా. ఇక్కడ కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ క్రాఫ్టెడ్వి, ఎంత బాగున్నాయో. వుడెన్వి అయితే చాలా బాగున్నాయి. నాకు ఈ స్టాల్ చూసే నేను దగ్గరికి వెళ్ళాను, అంత చూస్తుంటేనే అంత బాగుంది. మనం బ్యాంగిల్స్ పెట్టుకుంటాం, అవి స్టూల్స్ కానీ చిన్న చిన్న స్టూల్స్, ఇవి చాలా బాగున్నాయి. కిడ్స్ ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ లాగా కూడా ఉన్నాయి. ఇవి డెకరేటివ్గా ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగున్నాయి మనం హోమ్లో యూజ్ చేసుకోవడానికి. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ లాగా బైక్ చూడండి. ఇంక ఇక్కడ జీప్, ఇది కూడా చూపించాను. మనకి ఓల్డెన్ అంటే సినిమాల్లో చూపించేవాళ్ళు కదా, అలా ఉంది అది కారు. పిల్లలకి టాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని. అండ్ అవి పక్కనే నీలోఫర్ కేఫ్ కూడా ఉందండి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే బెటర్, మనం తీసుకొని వెళ్ళడం బెటర్. ఇక్కడ అంటే ఫుడ్కి ఏం తక్కువ కాదు, ఫుల్ ఫుడ్ స్టాల్స్ మస్తున్నాయి. బట్ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువే ఉంది. అండ్ పానీపూరి మనకి బయట కంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్.
అండ్ ప్రతి ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఇఫ్ కుదిరితే మీరే మీ ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళండి, అప్పుడు ఎక్కువ మనకు కావాల్సిన థింగ్స్ బయటవి కొనవచ్చు ఫుడ్కి ఎక్కువ పెట్టకుండా. అండ్ ఇవి ఫైబర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇవి కేజీ లెక్క ఇస్తున్నారు. 400 అంట కేజీ. చూడండి, పర్ కేజీ 399. ఓకే, అన్ని రకాల ప్లేట్స్, చిన్న చిన్న మనం సాసెస్ వేసుకుంటాం కదా, కప్స్, ట్రేస్ అన్నీ ఉన్నాయి. సాసెస్, స్పూన్స్తో సహా అన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. మనం అంటే మనకి ఏది నచ్చితే అవి కేజీ లెక్క తీసుకోవడమే. ఇవి అన్బ్రేకబుల్ అని చెప్తున్నారు వీళ్ళైతే. చాలా కలెక్షన్ ఉంది. అండ్ వాటర్ బాటిల్స్ కానీ అన్నీ ఉన్నాయి, కప్స్, గ్లాసెస్ అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ట్రేస్ అన్నీ ఉన్నాయి. మోస్ట్లీ మనం ఓపిక్గా లైక్ ఇన్ని అవి కావాలి మోడల్స్ అని చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. ఈ ప్లేట్స్లోనే ఎన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, మనకి డైనింగ్ సెట్ మనం సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా పిక్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కప్స్ అండి, చెప్పా కదా, సాస్లు వేసుకోవడానికి వాటికి వీటికి బాగా యూజ్ అవుతాయి. ఇవి బ్లాక్ కలర్లో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్లో ఉన్నాయి, వైట్లో ఉన్నాయి. షేప్స్ కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి, టిఫిన్ ప్లేట్స్తో ఉన్నాయి. అండ్ ఇదైతే కిడ్స్ జోను. ఇంత ప్రశాంతంగా ఉంది అంటే డే టైం కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది. అదే నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్తో మామూలుగా ఇంత మనకి ప్రశాంతంగా వీడియో తీసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు. ఇప్పుడు అన్నీ ఖాళీగా ఉంది. బట్ ఇంకా 4 o'clock నుంచి బాగా క్రౌడ్ ఎక్కువ అవుతుంది. కిడ్స్ కూడా అప్పుడే ఇవి అన్నిటిని ఎంజాయ్ చేస్తారు. ఆ లైటింగ్లో అది ఇంకా సూపర్గా ఉంటుంది. హైదరాబాద్ అంతా మనం ఒక్కసారి చూసిన ఫీలింగ్ వస్తుంది. బట్ నేను ఇంత క్లియర్గా వీడియో తీసుకొని లేను అన్న ఉద్దేశంలో మాత్రమే డే టైంలో వెళ్ళి తీసుకున్నాను. కుదిరితే మళ్ళీ ఒకసారి విజిట్ అయ్యి నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇది ఎగ్జిట్ అండి. అండ్ మనం ఇలా ఎగ్జిట్ నుంచి బయటికి రావచ్చు. మనకు కుదిరితే వెహికల్స్ని కూడా మనం తీసుకెళ్ళచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.